సంవత్సరంన్నర అంటే 18 నెలలు మాత్రమే. ఈ 18 నెలలే మనకు ముఖ్యమైన టాస్క్ ముంగట్టున్నది. అందులో మరీ ముఖ్యంగా నెక్స్ట్ 6 months వచ్చే 6 నెలలు అతి కీలకమైన సమయం. ఎందుకు? రెండు, ఒకటి మన మెంబర్షిప్ కార్యక్రమము, కమిటీలు, ట్రైనింగు ఈ 6 నెలల్లో చేసుకోబోతా ఉన్నాం. రెండవది మీకు ఒక చిన్న ప్రోగ్రాం మీకు నేను పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రాం పేరు SIR. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి మీరు అనొచ్చు, అన్న ఈ కొత్తగా ఓట్లు రాసుకునేది ఏమున్నది? ప్రతి సంవత్సరం జనవరి 1కి రాసుకుంటాం కదా, పోయి ఎవరోళ్ళకైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసులు ఇస్తే ఓటు హక్కు ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంది అని అడగచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగేది ఏందో మనం పోయి రాయించాలి. మన ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ళు నిండి నా కొడుకు 20 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పేరు తీసుకుపోయి నేను రాయించాలి, మా ఓన్ ఓటు కావాలని రాయించాలి. వచ్చే సంవత్సరం నా బిడ్డకు 18 వస్తే అప్పుడు నేను తీసుకుపోయి రాయించాలి, నా బిడ్డకు కూడా 18 వచ్చినాయి, మాకు ఓటు హక్కు కావాలని. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే అధికారులు మన ఇంటికి వస్తారు. జనగణన అప్పుడు వస్తారు కదా, సెన్సస్ అప్పుడు గట్ల అధికారులు మన ఇంటింటికి వచ్చి జల్లెడ పట్టే కార్యక్రమం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఇది ఒక్కసారి మీకు ఎట్లా జరుగుతుంది ఏంటనేది నేను మీకు స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తా. అనుమానాలు ఉంటే నేనుంటా, మీరుంటారు, మన ఇన్ఛార్జ్గా వచ్చిన ఉమక్ ఉంటుంది, ఆగన్ ఉంటాడు, ప్రవీణ్ అని ఉంటాడు, రవీంద్ర అని ఉంటాడు, అందరం ఉంటాం కాబట్టి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. SIR అనేది భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. స్వాతంత్రం వచ్చినాక 1948 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొదటి ఎన్నిక 1952లో ఎప్పుడైతే జరిగిందో దేశంలో, అంతకంటే మునిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి, నువ్వు ఎంత ధనికుడు అయినా, ఎంత పెద్ద సంపన్నుడవైనా, శ్రీమంతుడవైనా, ఎంత పేదవాడివైనా, ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పెట్టినరో దానివల్ల దేశంలో అంబానీకి ఒకటే ఓటు ఉన్నది, మనకు కూడా ఒకటే ఓటు ఉన్నది. అట్లాగే మా ఆడబిడ్డలకు తెలవాల. కొన్ని దేశాలలో, ఇలా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో కూడా, ఎదిగిన దేశాలు, చాలా పరిణితి చెందిన దేశాలని చెప్పుకునే దేశాలలో కూడా మొదలు మహిళలకు ఓటు హక్కు లేదు. 100 సంవత్సరాలు ఓటు హక్కు లేదు. కొట్లాడితే, యుద్ధాలు చేస్తే, ప్రాణాలు పోతే ఆఖరికి మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారి దయ వల్ల ఆడబిడ్డలకు కూడా మొట్టమొదటి ఎన్నికల లోపలనే 52లోనే మనకు ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచే ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాసినారంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరగాలి. దేశ జనాభా ఎట్లా పెరుగుతుంది. 51లో మొదటిసారి జరిగింది, 61, 71, 81, 91, 2001, 2011 దాకా వరుసగా జనగణన జరిగింది. అటెనక మొన్న 2021లో జరిగేది ఉండే, అప్పుడు కోవిడ్ రావడం వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ SIR అనే కార్యక్రమం ఇది కూడా రెగ్యులర్గా జరగాలని పెట్టిండ్రు రాజ్యాంగం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ ఫలితాలు వస్తుంది, ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుంది అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. SIR అనేది ఇప్పటికీ ఈ దేశంలో, మన దేశంలో 13 సార్లు జరిగింది. 14వసారి ఇప్పుడు జరగబోతాం. కానీ చివరిసారి ఎప్పుడు జరిగింది లాస్ట్ టైం అంటే 2002లో జరిగింది. మరి 2002లో ఆనాడు సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, కానీ ఈరోజున్న వేములవాడ నియోజకవర్గం అప్పటి సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, ఇటు దిక్కు నేరెళ్ళ నియోజకవర్గం ఉండే అప్పుడు 2002లో, మీకు యాదికి ఉండాలి. సో ఆ రోజు ఓటర్ లిస్టు 2002ది అప్పటిది ఉంటుంది, నేరెళ్ళ ఓటర్ లిస్టు ఇప్పుడు ఉంటుంది. అట్లాగే రెండోది ఏంటిది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. మరి అప్పటికిప్పటి చాలా మార్పులు వచ్చినాయి. సో ఈ SIRలో ముందు ఏం చేస్తారంటే, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జూన్ 13వ తారీఖు. ఇప్పుడు అధికారులు ఒక పని చేస్తూనే ఉన్నారు, ఆల్రెడీ ఆఫీసులలో కూర్చొని ఏం చేస్తున్నారు, 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకున్నారు నేరెళ్ళ నియోజకవర్గంది, 2025 సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్ లిస్టు పక్కపక్కన పెట్టుకున్నారు. పెట్టుకొని మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అంటే ఏంది, ఆ రోజు ఉదాహరణకు తోట ఆగయ్య గారు ఉన్నారు. తోట ఆగయ్య గారికి 2 పిల్లలు. 2002లో పిల్లలు లేరు ఆయన, అప్పటికి లగ్గమైందో కాలేదు పాపం, అయినా అది అప్పటికే ఆగనకు అప్పటికే లగ్గమైందట. సో లగ్గమైంది, అప్పటికి ఇంకా పిల్లలు లేరు, ఇంట్లో ఓటర్లు లేరు, ఆయన భార్య ఇద్దరే ఓటర్లు. ఇప్పుడు 2025లో ఆయన కొడుకు ఓటరు, బిడ్డ ఓటరు, ఇద్దరు. సో ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు, ఎరికైనా 2002 తోట ఆగయ్య, హైమావతి పిల్లలు ఆ రోజు లేరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వాళ్ళ లింక్ కాని ఓటర్లు అంటారు, 2 పిల్లల్ని, వాళ్ళిద్దరు లింక్ కాలేనట, ఆయన బిడ్డ, ఆయన కొడుకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 2002, 2025 రెండు పక్కపక్కకు పెట్టుకొని, ఓహో వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకు,
మరి వీళ్ళు తోటాగయ్య గారి పిల్లలు హైమావతి పిల్లలు అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాలి, నింపి ఇవ్వాలి. ఇస్తే ఫ్యామిలీ మ్యాపింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సి, ఉదాహరణకు ఆగన్న కొడుకు ఇంకా లగ్గం కాలే అయిందనుకో, కోడలు వస్తుంది. మరి కోడలు ఓటు కూడా ఇక్కడ తబాదాలు కావాలి కదా, ఆ ఓటు కూడా ఇక్కడ రాయించాలి. అట్లాగే ఈ ప్రాసెస్ మొత్తం సుదీర్ఘంగా జరుగుతుంది. దగ్గర దగ్గర జూన్ 25 మొదలైతే అక్టోబర్ 1 దాకా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అక్టోబర్ 1 దాకా మొత్తం ప్రోగ్రాం జరుగుతుంది. ఏమేం చేస్తారు ఇలాంటివి మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ చేయ 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే అలా ఓట్లు తీసేస్తారు. చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. 18 ఏళ్ళు మన ఇంట్లో నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఎవరన్నా దబ్బన కరీంనగర్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లకు షిఫ్ట్ అయిన అనుకో, చదువు కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి, అక్కడ తీసేయాలి. అట్లాగే మన దగ్గరికి వెళ్ళి ఎవరైనా గల్ఫ్కి పోయినరనుకో, అక్కడ ఓటు అయితే తీయరు కదా, ఆ ఓటు ఇక్కడ బరాబర్ ఉండేటట్టు చూసుకోవాలి. పొరపాటును కూడా పోనీయద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ 4-5 రకాల పనులు మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి ఇది ఒక్కటి మనసు పెట్టినండి. ఇంతకుముందు ఆగయ్య గారు చెప్పారు ఏమని, పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్ అయింది, 95 లక్షల ఓట్లు తీసేసిరు. ఎలక్షన్ కంటే ముందు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా 95 లక్షల ఓట్లు తీసేసిరు. దాదాపు 12% ఓటు తీసేసిరు ఓటర్ లిస్టులకు వెళ్ళి. వాళ్ళు ఓడిపోయింది కేవలం 40 లక్షల ఓట్లతో ఓడిపోయారు. 40 లక్షల ఓట్లతో ఓడిపోవడమే కాదు, 27 లక్షల మంది ఎవరి ఓట్లయితే తీసేసినరో వాళ్ళు ఇంకా ఇవాళ కోట్లలో కొట్లాడుతున్నారు, న్యాయస్థానాల్లో కొట్లాడుతున్నారు, మాకు ఓటు హక్కు ఉంది, మాకు అన్యాయంగా తీసేసిరని. అంటే ఎంత ఇంపార్టెంటు ఈ పని మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది, మన బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. ఇప్పుడు ఒక అంచనా వస్తున్నది, ఒక అంచనా ప్రకారం ఏంటంటే తెలంగాణలో కూడా దగ్గర దగ్గర 33-34 లక్షల ఓట్లు పోతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన పనల్లా ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు. ఎవరైతే కరెక్ట్ మనుషులు ఉన్నారో వాళ్ళ ఓటు ఒక్కటి కూడా పోవద్దు. ఎవరైతే నిజంగా డూప్లికేట్ ఓట్లు, ఆడో ఓటు ఈడో ఓటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవి పోయినా పర్వాలేదు, కానీ అసలు ఓట్లు ఇది కూడా పోవద్దు. పోకుండా చూసుకునే బాధ్యత మనది. నెక్స్ట్ ఈ 4 డేట్లు ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి. మిమ్మల్ని అందరినీ BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్, పార్టీ తరఫున మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో బూత్ లెవెల్లో BLA అట్లా పార్టీ తరఫున మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. మీరు BLO గారితో పాటు, BLO అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు ఇంటింటి సందర్శన కార్యక్రమం ఉంటుంది. జూన్ 25 నుంచి, అంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 తారీఖు దాకా నెల రోజుల పాటు ఇంటింటికి పోయే కార్యక్రమం ఉంటుంది. ఒక బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే చిన్న బూత్ అయితే కొన్ని 700 ఉంటాయి, 800 ఉంటాయి, కొన్ని చోట్ల 1200 ఉండొచ్చు, యావరేజ్గా 1000 ఓట్లు అంటే ఎన్ని ఇండ్లు? ఒక 300 ఇండ్లు, 350 ఇండ్లు అనుకో, అంతకంటే ఎక్కువైతే ఉన్నాయి. సో నేను అడిగేది మిమ్మల్ని ఏంటంటే, ఇంటింటి సందర్శన అంటే 30 రోజులలో 300 ఇండ్లు, అంటే రోజుకి ఎన్ని ఇండ్లు? 10 ఇండ్లు. సో మీరు ఏం దినమంతా వేస్ట్ చేసేది లేదు. రోజు ఆ BLO గారితో పాటు ఆ ఒక్క రోజులో 10-12 ఇండ్లు మనం కంపల్సరీ తిరిగి ఆడ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఏం పని చేయాల్సి ఉంటుందో నేను చెప్తాను. ఇది జూలై 24కి ఇది అయిపోతుంది. అయిపోయాక 31 జూలై రోజు, అంటే వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. డ్రాఫ్ట్ అంటే ముసాయిదా, ఇగో గీలి ఓటర్లు అని చెప్పి ఒక లిస్ట్ వేస్తారు. అది మనం చూసుకోవాలి జాగ్రత్తగా, బూత్ల వారిగా చూసుకొని ఏం చేయాలి, ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నాయనుకో, ఆబ్జెక్షన్లు ఉంటే ఒక నెల టైం ఉంటుంది మనకు. 31 జూలై నుంచి జూలై ఎండ్ దాకా మనకు టైం ఉంటుంది. జూలై 30 దాకా, 31 దాకా టైం ఉంటే, మన 31 జూలై నుంచి ఆగస్టు 30 దాకా మనకు టైం ఉంటుంది, 1 మంత్. ఈ 1 మంత్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మా ఎల్కే ఎంకన్న ఉన్నాడు, మన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాడు, 1000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచినాడు ఎంకన్న. ఆయన గంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందంటే డెఫినెట్గా ఏంటంటే ఆయన వార్డులో ఉండే 90% మంది ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మళ్ళీ వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది. ఏమన్నా అభ్యంతరం ఉందనుకో, ఎవరిదైనా తప్పు పడ్డది ముసాయిదాలో, వెంటనే మనం మన BLAకి చెప్పి, BLAకి అధికారం ఉంటుంది, వాళ్ళు రాసియాలి, ఇగో ఈ ఫామ్ ఇట్లా ఉన్నది, తప్పు ఉన్నది అని చెప్పి అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కు 1 మంత్ టైం ఉంటుంది మనం సబ్మిట్ చేసినాక.